బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి. ఆయనంత గట్టిగా చెబితే చిరంజీవి పెద్ద దిగొచ్చాడా అంటూ బాలయ్య కామెంట్స్. నేను లీడ్ తీసుకోపోతే మీ వీరసింహారెడ్డికి టికెట్ రేట్లు పెరిగావా అంటూ మెగాస్టార్ కౌంటర్ కామెంట్స్. సైకోగాడిని కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి ఏమీ గట్టిగా అడగలేదు. ఇంతకీ చిరు బాలయ్యల ఆ మాటల యుద్ధం ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సభలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలపై చర్చ జరుగుతున్నటువంటి టైంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సైకోగాడు అని కాంట్రవర్సీ మాటలన్నారు బాలకృష్ణ. అదే సమావేశంలో గతంలో జగన్తో చిరంజీవి కలవడంపై కామెంట్స్ కూడా చేశారు. దీనిపై లేటెస్ట్గా చిరంజీవి రియాక్ట్ అయ్యారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్ళానని చిరంజీవి అన్నారు. జగన్ తనని సాధారణంగా ఆహ్వానించారని, సినీ ఇండస్ట్రీకి ఇబ్బందులను జగన్కు వివరించాలని చెప్పారు. టైం ఇస్తే అందరినీ తీసుకొని వస్తానని చెప్పానన్నారు. కోవిడ్ కారణంగా 5 మంది మాత్రమే రావాలని సీఎంఓ తెలిపారని, కానీ 10 మంది మాత్రమే వస్తారని చెప్తే జగన్ సరేనన్నారని చిరు చెప్పారు. బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదని కూడా అన్నారు. తన పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టే స్పందిస్తున్నానని, అందుకే మెగాస్టార్ ఓ లెటర్ సైతం కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 25న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడినటువంటి అంశంపై గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడినటువంటి మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడన్నది అబద్ధం. గట్టిగా ఎవడడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడా అంటూ, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవడన్నాడట అంటూ కొంచెం వెటకారంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చారు. సినీ నిర్మాణ ఖర్చు పెరుగుతున్నటువంటి దృష్ట్యా సినిమా టికెట్ల ప్రైస్ గురించి మాట్లాడాలని, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసినటువంటి వారిలో రాజమౌళి, కొరటాల శివ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, ఎన్టీ రామారావు అదేవిధంగా డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా 2-3 ప్రముఖులు కూడా ఉన్నారని చెప్పారు చిరు ఆ లెటర్లో. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి, ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్తారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్నటువంటి టైంలోనే సినీ పరిశ్రమకు ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ కూడా అనుకుంటున్నారని, టైం ఇస్తే అందరం కలిసి వస్తామని కూడా ఆయన చెప్పారు. ఎవరు? చిరంజీవి. అయితే కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేను అప్పుడు ఓ 10 మంది వస్తామని చెప్తే దానికి కూడా ఓకే అన్నారు. ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. బట్ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన కూడా 3 సార్లు ప్రయత్నించినా కూడా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ప్రైవేట్ ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరి కొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఆ టైంలోనే నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. అందుకు అక్కడ ఉన్నటువంటి వారందరూ సాక్ష్యమే. నేను ఈ రకమైనటువంటి చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డికి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు ప్రొడ్యూసర్స్కి, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు లాభం వచ్చింది. నేను రాష్ట్ర మంత్రితోనైనా అదేవిధంగా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైనటువంటి ధోరణిలోనే, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక ఈ లెటర్ ద్వారా జరిగినటువంటి వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నానని కూడా చిరు తన లెటర్లో అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఆల్రెడీ గతంలో వీళ్ళందరూ వెళ్ళినటువంటి మాట వాస్తవం.
దాంట్లో ఈయన కాంటాక్ట్ చేస్తారు, ఆయన దిగొచ్చాడా అని చెప్పేసి నిన్న అంటే సెప్టెంబర్ 25న అసెంబ్లీ సమావేశాలలో డైరెక్ట్గా మాట్లాడడం ద్వారా సో ఇవన్నీ కూడా కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే మాటల త్రూ కాకుండా ట్వీట్ త్రూ కాకుండా ఒక లెటర్ని అఫీషియల్గా మెగాస్టార్ అనౌన్స్ చేశారు. ఆ లెటర్లో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు అన్నీ ఉన్నాయి. అండ్ గతంలో సినిమా పరిశ్రమ గురించే మేము వెళ్ళి కలవడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు చెప్పడం జరిగింది. దానితో పాటే సినిమా టికెట్లు కూడా ఆ ప్రైజ్ కూడా సో అలా మాట్లాడడం వల్లే ఆ హైక్ అనేది వచ్చింది. సో అందుకోసమనే ఆ టైంలో నా సినిమాకి కావచ్చు ఇంకా మీ సినిమాకి కావచ్చు కూడా టికెట్ రేట్స్ పెంచాయి. ఈరోజు ప్రొడ్యూసర్స్ బాగున్నారు. సో ఇలా ఒక వ్యంగ్యంగా నా మీద అంటే నా టాపిక్ రావడం ఇది సరైంది కాదు అనేటువంటి ఒక పద్ధతిలో మెగాస్టార్ చిరు ఆ ఒక లెటర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ లెటర్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే బాలయ్య గురించి తెలిసిందే. బట్ ఇంకొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇది కావాలనే అన్నారా అని అంటే అదన్నీ పక్కన పెడితే బట్ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం చాలామంది ఎస్ అది మాట్లాడినటువంటి సందర్భంలో అసెంబ్లీ సమావేశాలలో ఆయన అలా చెప్పారంటే డెఫినెట్గా ఎంతో కొంత కోపంతో ఉంటారు. బట్ దాంతో మాట్లాడేటువంటి టైంలో మాట్లాడే విధానంలో తప్పుండొచ్చు కానీ బట్ మాట్లాడింది కరెక్ట్ అంటే ఆయన వేరే పద్ధతిలో కాదు, అది ఒక వర్షన్లో చెప్తే ఇంకొక వర్షన్లో అర్థమైందని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అలా చెప్పడం వల్ల అది ఇండైరెక్ట్గా వేరే విధంగా పోర్ట్రేట్ అయ్యి ఇలా నెగిటివ్ చేస్తున్నారు. బట్ మాట్లాడిన దాంట్లో జస్ట్ సామరస్యంగా ఇటు ఈయనది తప్పులేదు ఆయనది తప్పులేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకునే విధానంలో కొంచెం తప్పు ఉందన్న కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బట్ మొత్తంగా ఏదేమైనా కానీ కొంతమంది చిరు ఫ్యాన్స్ కూడా ఇటు బాలయ్య ఫ్యాన్స్ని ఇటు లేకపోతే బాలయ్యని ట్రోల్ చేసే లేకపోతే కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ అన్నీ కూడా పెడుతున్నారు. బట్ ఏదేమైనా కానీ వీళ్ళిద్దరూ కలిసి డెఫినెట్గా చిరు బాలయ్య మధ్య ఒక మంచి సాన్నిధ్యం ఉంది, అది కూడా అందరికీ తెలిసిందే. బట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ పాయింట్ని రేస్ చేశారు తప్పితే వాళ్ళిద్దరి మధ్య ఏం లేదంటూ కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.